హలో ఆల్ వెల్కమ్ టు సినిమా మనిషి. ఇప్పుడే సూపర్ మ్యాన్ మూవీ చూసొచ్చా. ఈ సినిమా రివ్యూ చెప్పే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సూపర్ మ్యాన్ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. మెయిన్ గా విజువల్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా మిగిలిన సూపర్ మ్యాన్ సినిమాల్లో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఇక స్టోరీ విషయానికి వెళ్తే సూపర్ మ్యాన్ అంటే ప్రజలకు చాలా నమ్మకం ఉంటది. ఆ నమ్మకాన్ని చెరిపి ప్రజల్ని సూపర్ మ్యాన్ కి ఆపోజిట్ గా మార్చాలని లెక్స్ లూథర్ అనే వ్యక్తి ఎలాంటి ఎత్తులు వేశాడు, సూపర్ మ్యాన్ తన స్ట్రాటజీలో ఎలా పడ్డాడు, చివరికి సూపర్ మ్యాన్ తన ప్రజలను ఎలా కాపాడుకున్నాడు అనేది స్టోరీ. ఈ సినిమా బ్రైట్ మోడ్ లో ఉంటది. కలరింగ్ కానీ విజువలైజేషన్ కానీ చాలా బాగుంటది. స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ కూడా మూవీకి మంచి అడ్వాంటేజ్ అయ్యింది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ చాలా బాగుంటాయి. సూపర్ మ్యాన్ కి విలన్ కి మధ్య వచ్చే సీన్స్ కూడా సూపర్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. జస్టిస్ లీగ్ మెంబర్స్ కామెడీ కూడా బాగుంటుంది. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే హీరోకి తన డాగ్ క్రిప్టోకి మధ్య సీన్స్ చాలా ఫన్నీగా అనిపిస్తాయి. సినిమాలో గ్రీన్ ప్యాంథర్ వంటి వేరే సూపర్ హీరోస్ కామియో కూడా ఉంటుంది. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాలో మైనస్ ఏంటంటే కాన్వర్సేషన్స్ మరీ లెందీగా అనిపిస్తాయి. దానివల్ల కాస్త బోర్ కొడుతుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో అటాకింగ్ ఉండదు, అందువల్ల కొంచెం స్లోగా అనిపిస్తది. రెగ్యులర్ సూపర్ హీరోస్ మూవీస్ చూసే వాళ్ళకి ఈ సినిమా చాలా కనెక్ట్ అవుతుంది. పిల్లలకు సూపర్ మ్యాన్ సినిమాలు నచ్చే వారికి కూడా చాలా నచ్చుతుంది ఈ మూవీ. జనరల్ ఆడియన్స్ లో కామిక్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి నచ్చుతుంది. ఈ వీకెండ్ ఎలాగో సినిమాలు లేవు కాబట్టి హ్యాపీగా ఈ సినిమాకి వెళ్ళొచ్చు ఫ్యామిలీతో, అది కూడా. సో ఇదండి నా రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మీరు గనక మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.